హాయ్ గైస్, నేను ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. అదేంటంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా ఫోన్ చూస్తున్నారు కదా. సో ఫోన్ చూడడం వల్ల ఐస్కి అయితే ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ ఎఫెక్ట్ కొంచెం తగ్గించడానికి మన కరివేపాకుని పొడి పెట్టారంటే చాలా మంచిదన్నమాట. కరివేపాకులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలియదు కాదు కదా. సో కరివేపాకు పొడి ఈజీగా చేసుకునే పద్ధతి ఏంటో చెప్పైనా. ముందుగా కరివేపాకుని కడిగేసి ఎండలో ఎండబెట్టేసి ఆ తర్వాత దాన్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు కొన్ని ధనియాలు, కొన్ని ఎండుమిరపకాయలు కూడా దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ధనియాలు, ఎండుమిరపకాయలని కూడా పొడి చేసేసి అందులో కరివేపాకును కూడా యాడ్ చేసి చక్కగా పొడి చేసేస్తే సరిపోతుంది. మిక్సీ చేస్తే అంతే, కరివేపాకు పొడి సిద్ధంగా ఉంటుంది. ఆహా, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కరివేపాకు పొడి తింటే ఎలా ఉంటుందో తెలుసా? మా చిన్నోడు చెప్తాడు, చూసేయండి. సో ఎమ్మీ. సో మా చిన్నోడు చెప్పిన తర్వాత ఖచ్చితంగా ట్రై చేసి చూసేయండి. అండ్ అప్పటిదాకా నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.